गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। ముందుగా భక్త మహాశయులందరికీ రేపు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. అయితే తొలి ఏకాదశి పండుగ, తొలి ఏకాదశి అంటే ఏంటి అంటే విష్ణుమూర్తి తొలి ఏకాదశి నాడు పడుకొని, అంటే ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి రోజు నిద్రించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు కనుక దీనిని శయన ఏకాదశిగా కూడా పరిగణిస్తారు. అయితే ఈ తొలి ఏకాదశి ఏ విధంగా చేయాలి మనమంటే, ఈ తొలి ఏకాదశి మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. అయితే మరి దీన్ని తొలి ఏకాదశి అని మనం ఎందుకు పిలుచుకుంటామంటే, ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రిస్తాడు గనక, ఆయన నిద్రిస్తూ లోకాన్ని రక్షిస్తాడు గనక దీనిని తొలి ఏకాదశిగా అనుకుంటాము. ఈ తొలి ఏకాదశి నుంచే మన హిందూ పురాణాల ప్రకారం మనకు పండుగలు ఇదే మాసం నుంచి ఈ ఏకాదశి నుంచే ప్రారంభమవుతాయి. కనుక ఈ 4 నెలలు అంటే ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస దీక్షలు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఈ తొలి ఏకాదశి రోజు మనం ఏం చేసుకోవాలి, భక్తులందరూ ఏం చేసుకోవాలంటే, ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి తులసి దళ పూజ, ఎందుకంటే తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది కాబట్టి విష్ణుమూర్తికి తులసి దళంతో పూజ చేయొచ్చు, లేదా విష్ణు సహస్రనామాలు చదవచ్చు. ఏది చేసినా ఉపవాసం ఉండి చేయాలి. శక్త్యానుసారం, ఎవరి శక్త్యానుసారం వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటివి చేస్తే, ఇలాంటివి ఎందుకు చేయాలి అంటే, ఒక్క తొలి ఏకాదశి రోజు కనుక మనము విష్ణుమూర్తికి ఇవన్నీ చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలితం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ నేను పైన చెప్పిన విధంగా, ఇది వరకు చెప్పిన విధంగా రేపు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో మనకు అందుబాటులో, మనకు దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయాలు వెళ్ళి అక్కడ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి మనకు తోచినంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని, తులసి దళ పూజలు కావచ్చు, విష్ణు సహస్రనామ పూజలు కావచ్చు, ఇవన్నీ చేసుకుంటే కనుక మనకు సంవత్సరం అంతా చేసిన ఫలితం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ రేపటి తొలి ఏకాదశి రోజు స్వామివారి పూజలు చేసి స్వామివారి కృపకు పాత్రులు కాల్గొని అందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!